ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అయిన అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్లు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇలాంటి పెళ్లిని జీవితంలో ఏ ఒక్కరు చూసి ఉండరు. అంత గొప్పగా ఈ పెళ్లిని చేయించాడు ముఖేష్ అంబానీ. ఈ పెళ్లికి గొప్ప గొప్ప వ్యక్తులంతా వచ్చారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈ పెళ్లిలో సందడి చేశారు. ఈ పెళ్లిలో మోస్ట్ పాపులర్ అయిన జస్టిన్ బీబర్ అనే సింగర్కి జస్ట్ ఒక పాట పాడినందుకు గాను 80 కోట్లు ఇచ్చారు. మరియు టాలీవుడ్ యాక్టర్ కిమ్ కదాసన్, బాక్సింగ్ చూసేవారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి జాన్ సేనా, ఒకప్పటి యూకే ప్రెసిడెంట్ బోరిస్ జాన్సన్, అమెరికా స్టేట్ సెక్రటరీ హిల్లరీ క్లింటన్, బాక్సింగ్ మైక్ టైసన్, పాపులర్ సింగర్ రైమా. ఈ సింగర్కు ఒక పాట పాడినందుకు గాను 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తులంతా ఈ పెళ్లికి వచ్చారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ పెళ్లికి వచ్చారు. మన తెలుగులో పాపులర్ యాక్టర్స్, హీరోస్ ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. హీరో రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మాజీ సీఎం జగన్ గారు కూడా ఈ పెళ్లికి వెళ్ళారు. ఈ పెళ్లి కోసం అంబానీ ఏర్పాటు చేసిన 100 విమానాలు అలానే తిరుగుతూనే ఉన్నాయి. ముఖేష్ అంబానీ ఈ పెళ్లిని అంత గ్రాండ్గా చేయించడానికి కారణం ఏంటంటే, అనంత్ అంబానీ తన చిన్నప్పటి నుండి ఎన్నో అనారోగ్య సమస్యలతో పెరిగాడు. ఎందుకంటే అనంత్ అంబానీ ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ కనుక. ఎన్నో వేల కోట్లు ఉన్నా కానీ ఏనాడు అనంత్ అంబానీ చల్లటి గాలిలో ఏసీ గదుల్లో పడుకునే అదృష్టం అనంత్ అంబానీకి లేదు. అందుకే తన అక్క అన్న కన్నా తక్కువ కాదని చూపించే విధంగా, తన బాధలు మరిచిపోయే విధంగా ఈ వివాహాన్ని జరిపించారు. అనంత్ అంబానీకి ఉన్న అనారోగ్య సమస్యలు ఏంటి, ఇంకా ఎంతకాలం బ్రతుకుతాడు? అలానే ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క మొత్తం విలువ 18 లక్షల కోట్లు. ఎంత పెద్ద సామ్రాజ్యానికి అతని తర్వాత వారసులు ఎవరు? ఈ విషయాల గురించి మీకు ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. బరువు తగ్గడం విషయంలో అనంత్ అంబానీ చేసిన మిస్టేక్ ఏంటంటే, అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ బరువు తగ్గడం. అయితే ఇక్కడ బరువు తగ్గడం గొప్ప విషయం కాదు. తగ్గిన తర్వాత మళ్ళీ బరువు పెరగకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది గొప్ప విషయం. అనంత్ అంబానీ 2015లో 208 కేజీలు ఉండేవాడు. 1 ఇయర్ తర్వాత ఏకంగా 125 కేజీలు బరువు తగ్గిపోయాడు. అది అప్పట్లో గొప్ప సంచలనం. ఆ ఆనందం ఎంతో కాలం లేదు. అలా తగ్గిన సంవత్సరానికి అమాంతం 209 కేజీలు పెరిగిపోయాడు. అసలు అనంత్ అంబానీ ఇంత బరువు పెరగడానికి కారణం, అనంత్ అంబానీ చిన్నప్పటి నుండి క్రానిక్ ఆస్తమా అనే ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. ఈ క్రానిక్ ఆస్తమా అంటే ఊపిరితిత్తుల వ్యాధి. ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని కారణంగా అనంత్ అంబానీ చిన్నప్పటి నుండి ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడటం జరిగింది. వాటి కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అనంత్ అంబానీ ఇంత బరువు పెరిగిపోయాడు. ఈ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల ఇతనిలో గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ కావడం వల్ల ఎంత తిన్నా ఆకలి వేస్తూనే ఉండేది. మామూలుగా ఆరోగ్యంగా ఉండే పర్సన్లో 2 రకాల గ్రంథులు ఉంటాయి. ఒకటి లెప్టిన్, 2 గ్రెలిన్. ఇందులో మొదటి హార్మోన్ ఆకలిని తగ్గిస్తుంది. గ్రెలిన్ అనే హార్మోన్ ఆకలిని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో ఈ 2 సమానంగా వర్క్ చేస్తాయి. అదే అనారోగ్యంగా ఉన్న వాళ్ళలో ఈ 2 బ్యాలెన్స్ తప్పి వింత వింతగా పనిచేస్తాయి. ఇదే ప్రాసెస్ అనంత్ అంబానీలో జరిగింది. అతనికి చిన్నప్పటి నుండి ఆస్తమా ప్రాబ్లం ఉండటం వల్ల, ఎక్కువ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల, అతని శరీరంలో గ్రెలిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ కావడం వల్ల తన మెదడు ఎంత ఆహారం తీసుకోవాలనే సంకేతాలను సరిగ్గా ఇవ్వలేకపోయింది. ఎంత ఫుడ్ ఈట్ చేసినా ఇంకా ఇంకా కావాలనే సంకేతాలు చేసేది. దాని వలన అనంత్ అంబానీలో భారీగా కొవ్వు కణాలు పెరిగిపోయాయి. అందుకే ఇతను ఇంత వెయిట్ పెరిగిపోయాడు. వేల కోట్ల ఆస్తి ఉన్నా కానీ చల్లని ఏసీ రూమ్లలో నిద్రపోలేడు. ఇతనికి చల్లని గాలి తగిలితే చాలు ఊపిరాడక చనిపోతాడు. రాత్రి అయితే చాలు ఇతనికి తోడుగా ఎవరొకరు ఉండాలి. ఇతని అనారోగ్య కారణంగా ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు. ఇతని పేరెంట్స్ వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా రాత్రి అయితే ఇతని తోడుగా ఉంటారు. అంత ప్రేమగా చూసుకుంటున్న కారణంగానే అనంత్ అంబానీ తన పేరెంట్స్ని దేవుళ్ళ కన్నా ఎక్కువ అని తన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో చెప్పాడు. మరియు నా జీవితం పూల పాన్పు కాదు, నేను అందరిలా హ్యాపీగా బ్రతకలేదు, ఎంతో నరకం అనుభవించాను. తన కోసం తన పేరెంట్స్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అని ఏడుస్తూ చెప్పాడు.
తనపైన ఎన్ని ట్రోల్స్ వచ్చినా తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అనంత్ అంబానీ గురించి తెలిసిన రాధికా మర్చెంట్ అతన్ని ప్రేమించింది. ఏమీ తెలియని ఎంతోమంది మూర్ఖులు ఈమె డబ్బు కోసమే ఈ పెళ్లిని చేసుకుంటుందని అనుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరి ఫ్యామిలీస్ చిన్నప్పటి నుండే స్నేహంగా ఉండేవారు. మరియు రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ చిన్నప్పటి నుండే ఒకే స్కూల్లో చదువుకున్నారు. అలా వాళ్ళు చిన్నప్పటి నుండే స్నేహంగా ఉండేవారు. అలా వాళ్ళు ఎదిగే కొద్దీ అది ప్రేమగా మారింది. ఇలా వీరి ప్రేమ విషయం తెలిసినా సరే ముఖేష్ అంబానీ ఎంతో హ్యాపీగా అంగీకరించారు. ఇక్కడ నాకు 18 లక్షల కోట్లు ఉన్నాయి, వాళ్ళకి కేవలం 750 కోట్లు మాత్రమే ఉన్నాయని పొగరు చూపించకుండా వారికన్నా తక్కువ ఆస్తి ఉన్నా సరే ఈ పెళ్లికి అంగీకరించారు. అలా వీరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ విలువ 18 లక్షల కోట్లు. ముఖేష్ అంబానీ తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తుల పంపకంలో చాలా గొడవలు జరిగాయి. ఎందుకంటే తాను చనిపోయాక ఎవరికి ఎంత ఇవ్వాలి అనే వీలునామా ఆయన రాయలేదు. వీళ్ళ తల్లి వచ్చి ముఖేష్ అంబానీకి మరియు అనిల్ అంబానీకి ఆస్తుల పంపకం చేసింది. అలానే తన విషయంలోనూ తన పిల్లల విషయంలోనూ ఇలా జరగకూడదు అని చాలా జాగ్రత్తగా ఉన్నారు ముఖేష్ అంబానీ. రిలయన్స్లో భాగమైన జియోను పెద్ద కొడుకు, రీటైలింగ్ బాధ్యతలను ముఖేష్ అంబానీ కూతురు, రిలయన్స్ సోలార్ విద్యుత్ వంటి బాధ్యతలను చిన్న కొడుకు అయిన అనంత్ అంబానీ చూసుకుంటున్నారు. ఈ విధంగా అందరూ ముందు ప్లాన్ తీసుకొని చూసుకుంటూ కలిసికట్టుగా ఉంటున్నారు. చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలు చూసిన అనంత్ అంబానీ తాను ప్రేమించిన అమ్మాయిని చివరికి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అలాగే ఇది చూశాక ఏమి అర్థమైందంటే మనిషికి డబ్బు కంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం. డబ్బు ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఇక ఆ డబ్బు దండగే. అందుకే పెద్దవాళ్ళు అన్నారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. సో గైస్, కొంచెం మీ వాల్యుబుల్ టైంని వెచ్చించి కామెంట్ అయితే చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో చేసిన కష్టానికి ఫలితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.